హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనురాధ. నేనైతే చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీ అండ్ టేస్టీగా చేశాను ఈ చెక్కిలాలు. అందుకే ఆ రెసిపీ మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. దానికోసం నేను ఒక గ్లాస్ ఉద్దిపప్పు తీసుకొని 3 విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను. తరువాత అదే గ్లాస్తో 3 గ్లాసుల బియ్యపిండి తీసుకున్నాను అనమాట. ఆ బియ్యపు పిండిలో కొంచెం వాము, కొంచెం కలోంజీ సీడ్స్ వేసుకోండి. తర్వాత 2 టీ స్పూన్స్ ఉప్పు వేసుకొని కలుపుకోండి బాగా. బాగా కలిపిన తర్వాత కొంచెం బటర్ వేసుకొని కలుపుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ లేదనుకోండి, నూనె కానీ నెయ్యి కానీ ఉంటే వేసుకోండి. ఇలా సాఫ్ట్గా కలుపుకోండి. తర్వాత మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోండి. అదే మిక్సీ జార్లో ఉద్దిపప్పు కూడా వేసుకొని ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఉద్దిపప్పుని మనం కలిపి పెట్టుకున్న బియ్యపిండిలో వేసి ఇలా కలుపుకొని సాఫ్ట్ డో లాగా ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ తక్కువ అయినట్లయితే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కలిపిన పిండిని ఒక 15 మినిట్స్ సైడ్కి పెట్టేయండి. అంతలోపు కడాయిలో నూనె వేసి వేడి చేసుకోండి. ఆ 15 మినిట్స్ తర్వాత ఇలా చక్రాల్లా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మన క్రిస్పీ అండ్ టేస్టీ చెక్కిలాలు రెడీ అయిపోతాయి అన్నమాట. మా ఏరియాలో అయితే మేము చెక్కిలాలు అంటాము. మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. టేక్ కేర్.